ఛాయా సోమేశ్వరుడికి ఈ పేరు ఎలా వచ్చింది? బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది. ఛాయా సోమేశ్వరుడికి కాపలాగా శ్వేతనాగు. ఈ ఆలయంలో ఒక రహస్యం కాదు, 365 రోజులు కూడా ఈ ఛాయ మాత్రం కనబడుతూ జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ మహా అద్భుతమే. మనకు ఏనాటి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటది. ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. 4 పిల్లర్ బస్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి మేడం. ఇక్కడ 4 పిల్లర్. మన హిందూ దేవాలయాలు, వాటి చరిత్ర, అదేవిధంగా శిథిలావస్థకు చేరుకున్న పురాతన హిందూ దేవాలయాల చరిత్రను ప్రజల ముందుంచి వాటి రహస్యాలను మీ ముందుకు తీసుకురావడమే ధర్మక్షేత్రం లక్ష్యం. ఇందులో భాగంగానే ఈరోజు మనం ఛాయా సోమేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. ఇది ఒక మిస్టరీ టెంపుల్. ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉంది. దాదాపుగా హైదరాబాద్ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువుతీరి ఉంది. ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. గుడి ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద కొలను కనిపిస్తుంది. చుట్టూ కూడా పచ్చని చెట్లు, కొలంలో హంసలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కాసేపు ఇక్కడి వాతావరణంలో సమయాన్ని గడపడానికి భక్తులు ఇష్టపడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక దివ్య క్షేత్రంలో ఉన్నాం. నల్గొండ జిల్లాకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఒక అద్భుతమైన ఎన్నో రహస్యాలు కూడిన ఆలయం ఛాయా సోమేశ్వర ఆలయం. ఈరోజు మనం ఛాయా సోమేశ్వర ఆలయానికి వచ్చేసాము. ఇందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికీ కూడా ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేరంట. మరి ఆ రహస్యాలు ఏంటి? అసలు ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి ఛాయా అనే పేరు ఎందుకు వచ్చింది? ఛాయా సోమేశ్వర ఆలయంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుందాం మన ధర్మక్షేత్రంలో. పదండి. ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ కొలంలో 365 రోజులు నీళ్లు నిండుగా కనిపిస్తాయండి. అంతేకాకుండా దీనికి దగ్గరలో ఉదయ సముద్రం అని ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచి ఈ కొలంలోకి నీరు చేరుతాయి. ఈ కొలంలో నుంచే మనకి గర్భగుడిలోకి నీళ్లు చేరడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా గర్భగుడి ఆలయం ఈ నీళ్లతో నిండిపోయే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారంతా ఈ కొలంలో కాళ్ళు కడుక్కొని ఆ స్వామివారి దర్శనానికి వెళ్తారు. మరి మనం కూడా ఈ కొలంలో కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్దాం. పదండి. సుమారు 11వ శతాబ్దంలో పానగల్లును రాజధానిగా చేసుకుని పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. ఊరికి దూరంగా, ఒంటరిగా, పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలు గల త్రికూట ఆలయం ఇది. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. ఆలయం బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు. ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రతిదీ కూడా ఒక మహా అద్భుతం, మహా రహస్యం అనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఎన్నో అద్భుతాలు, రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయం లోపలికి వెళ్దాం. సో ఏంటి ఆ రహస్యాలు? మరి ఇక్కడ మనం చూసినట్లయితే 1 కాదు 2 రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ 2 రహస్యాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పదండి. ఆలయం స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ శాసనాలు రాసి ఉన్నాయి నల్లరాతి మీద. ఇది దేవనగరి లిపిలో రాసి ఉందన్నమాట. ఇక ఆలయం లోపలికి వెళ్ళగానే ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. 3 గర్భాలయాల్లో ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా
మరొక దాంట్లో సూర్యభగవానుడు కొలువై ఉంటాడు. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న 3వ గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారంపైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మ రూపలతలు, పూలు చాలా మనోహరంగా ఉంటాయి. ఇది ఒక అద్భుత శిల్పకళా సంపద. అసలు సైన్స్ అంటేనే తెలియని రోజుల్లో ఇంత అద్భుత కట్టడం కట్టించడంపై నేటి ఆర్కిటెక్చర్లు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా ప్రప్రథమంగా మనకు గణపతి మాత్రం దర్శనమిస్తారు. అది తండ్రి ఆలయమైనా ముందుగా మనం ఆ గణపతికి దర్శనం చేసుకోవాల్సిందే. సో ముందుగా మనం గణపయ్యను దర్శనం చేసుకుని ఆ తర్వాత శివయ్య ఆలయంలోకి అడుగు పెడదాం. ఛాయ సోమేశ్వర ఆలయంలో ముఖ్యంగా మనకు ఈ ఛాయ అనేది అసలు ఈ ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పడుతుంది అనేది ఎవ్వరికీ కూడా అంతు చిక్కని ప్రశ్న. సో దీనికి సంబంధించి చాలామంది కూడా కనిపెట్టడానికి ట్రై చేశారు. అయితే ఈ 2 స్తంభాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 స్తంభాల నుంచి ఆ నీడ పడుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు మన నీడ అనేది వెనక పడుతుంది, ఆ తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి మన నీడ ముందు పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించేదాకా ఆ నీడ అలాగే ఉంటుందన్నమాట. అది కూడా శివుడి వెనక భాగాన ఈ నీడ ఛాయ అనేది కనిపిస్తుంది. ఆ ఛాయ మాత్రం ఎప్పటికి సాయంత్రం వరకు కూడా చెక్కు చెదరకుండా అదే స్థాయిలో అక్కడే ఆ ఏదైతే ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పటికొచ్చి కూడా ఎవ్వరూ కూడా ఈ ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎలా వస్తుంది అనేది ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. మరొక రహస్యం ఇందులో దాగి ఉంది. ఈ శివయ్య గర్భగుడిలో మనకి ఎప్పుడూ కూడా గంగ ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, దారలాగా ఎలాగా శివయ్య దగ్గరికి వచ్చి చేరుతుందో ఆ గంగమ్మ. సో ఈ విధంగా సిమెంట్తో కప్పేసినా సరే, పూర్తి చేసినా సరే మొత్తం కూడా ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా ఆ నీరైతే ఊపికి వస్తుందన్నమాట. అప్పట్లో అయితే మొత్తం కూడా గర్భగుడి వాటర్తో నిండిపోయేదంట. ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టినా సరే కొంచెమైనా సరే ఆ గంగమ్మ ఆ శివయ్యను తాకే విధంగానే ఉన్నారు. అంతేకాకుండా ఈ గర్భగుడిలో ఒంటరిగా మనం కూర్చొని ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ ఉంటే గనక ఓంకారం అనేది వినిపిస్తుంది. అంటే ఓంకారం వినిపించేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు అని కూడా చెప్తారు. ఛాయ సోమేశ్వర ఆలయంలో ఈ ఛాయకు సంబంధించి కూడా అందరూ కూడా అసలు ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి పరిశోధనలు అయితే చేశారు. ఈ 4 స్తంభాల నీడ అక్కడ పడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇక్కడ కూడా ఈ 4 స్తంభాలకు సంబంధించి నీడ అయితే పడడం లేదు. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నాం కదా ఈ 2 స్తంభాలు, ఈ 2 స్తంభాల నీడైనా పడుతుందేమని చూశారు. సో అది కూడా కాదు. కాకపోతే ఇది పరిశోధనలో తేలింది ఏంటి అంటే ఈ 2 స్తంభాలు కూడా సగం సగం నీడ ఒక స్తంభం లాగా అక్కడ మనకి నీడలాగా కనిపిస్తుంది అని చెప్పేసి కనుక్కున్నారు. కానీ ఏదైనా కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఛాయ. ఈ 4 స్తంభాలని కూడా ఎంతో అద్భుతంగా కట్టించారు. అండ్ ఇక్కడ మనకి 4 స్తంభాల్లో కూడా భారతం గురించి, అలాగే రామాయణం గురించి, ఇంకా శివలీలల గురించి ఎంతో అందంగా ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ మీకు చూడొచ్చు మొత్తం కూడా ఇందులో రామాయణాన్ని ఇక్కడ చెక్కారు. మొత్తం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రాముడు బాణం తీసుకొని అక్కడ మనకి జింగ అంటే బంగారు లేడీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది బంగారు లేడీ కనిపిస్తుంది. దీనికి ధనస్సు ఎక్కువ పెట్టినట్లు ఇక్కడ మనకి రాముల వారి ప్రతిమ అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. ఆ తర్వాత ఆ బంగారు లేడీ తలకు పడితే తలకు తగిలినప్పుడు ఆ తల తెగి కింద పడుతుంది అనమాట. ఇది చూసారా ఇక్కడ మీకు ఇక్కడ ఆ తల దగ్గర నుంచి ఇక్కడ రాక్షసుడు ఉద్భవిస్తాడనమాట. సో అక్కడి నుంచి ఇక రాముడిది చూసి ఆశ్చర్యపోతున్న ఒక దృశ్యాన్ని అయితే ఇక్కడ మనకి చెక్కడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మొత్తం కూడా సీతాదేవికి హనుమంతుడు ఎలా కలిశాడు ఏంటి ఇదంతా కూడా కింద మొత్తం కూడా మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. హనుమంతుడు
అలాగే హనుమంతుడు రాముడు ఇద్దరు కలిసిన దృశ్యాలు, ఇక్కడ మనకి సీతాదేవి వనవాసంలో ఉన్న దృశ్యం అయితే మనం చూస్తాము. అండ్ ఇక్కడ చిన్న సైజులో మనకి హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ అంటే సీతాదేవి దగ్గరికి హనుమంతుడు చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ ఇరువైపులా కూడా ఇక్కడ అలాగే ఇటువైపు రాక్షసులు కాపలా ఉంటున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఇటువైపు మనం చూసినట్లయితే వారధి ఎలా కడుతున్నాడు హనుమంతుడు, మొత్తం కూడా ఈ హనుమంతుడు మొత్తం కూడా ఎలా వారధి కడుతున్నారు అనే దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదిగో ఇలా హనుమంతుడు రాయి పట్టుకొని వెళ్తున్నాడు, రాయి భుజాన్ని పట్టుకొని వెళ్తున్న దృశ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది సముద్రం లాగా మనకు చూపిస్తున్నారు చూడండి. సముద్రంలో మనకి ఏవేవి జీవులు ఉన్నాయో అంటే చేపలు, పీతలు, ఇలాగే మొత్తం కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ రాయిని సముద్రంలో వేస్తున్నారు అన్న గుర్తుగా మనకి ఇక్కడ సముద్రంలో ఉంటున్న జీవులు మొత్తం అన్నిటి కూడా ఇక్కడ చెక్కడం జరిగిందనమాట. సో ఇది మొత్తం ఈ పిల్లర్ పైన మొత్తం రామాయణాన్ని మనకి ఇక్కడ చూపించారు. చాలా అద్భుతంగా ఇక్కడ కట్టడాలు, అంటే 11వ శతాబ్దానికి చెందిన ఆలయము. అప్పట్లోనే సైన్స్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. అండ్ ఇప్పటి సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు, చాలా అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని అద్భుతాలు అలాగే రహస్యాలుగా మిగిలిపోయాయి. శివునికి ఎదురుగా మనకి ఎక్కడ ఆలయంలోనైనా శివలింగానికి ఎదురుగా మనకి నంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద నంది మనకి ఉండేది, చాలా పెద్ద నంది ఉండేది గతంలో. కానీ అన్యమతస్థుల గొడవల వల్ల ఇక్కడ ఈ ఆలయం చాలా వరకు శిథిల అవస్థకు చేరుకుంది. అల్లర్లలో ఈ నందిని విరగొట్టడం జరిగిందనమాట. కానీ ఆ తర్వాత మళ్ళీ చిన్న నందిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి ఎదురుగా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. చాలా పెద్ద నంది ఉండేదంట. అండ్ అంతేకాకుండా ఇక్కడ అంటే మనకి శివాలయం అంటే దేవుడికి ఎదురుగా మనకి సూర్యభగవానుడి విగ్రహం ఉండేది. ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయింది అని చెప్పొచ్చు. ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. पूजां करिष्यामि कविल्वं शिवार्पणं मूलतां ब्रह्मरूपाय मज्जितो विष्णुरूपिणे अग्रस्वरूपाय कविल्वं शिवार्पणं श्रीमाश्रीयन्तं वृद्ध्यर्थं धर्मार्थं
స్వామి, ఛాయా సోమేశ్వర ఆలయంలో 2 అద్భుతాలు, 2 రహస్యాలు దాగి ఉన్నాయి అని చెప్తారు. ఒకటి ఛాయ, మరొకటి ఇక్కడ గంగమ్మ ఉద్భవిస్తూనే ఉంటుంది. సో వీటి గురించి మాకు ఇంకా క్లుప్తంగా చెప్తారా? ఓం నమః శివాయ. వాగర్త వివసంపర్త వాగర్త ప్రతిపతః జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఇది నల్గొండ జిల్లా పానగల్లు. ఈ పానగల్లో కాకతీయ వాళ్ళ సామంతులు, కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగినది. పానగల్లో ఊళ్ళో వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి, శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఉండేది. ఇది ప్రధాన గర్భాలయం ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు. దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. ప్రధాన దేవాలయంలో స్వామివారు ఉన్నారు, పరమశివుడు. మిగతా గర్భాలు మొత్తం కూడా విగ్రహాలన్నీ అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది. ఇది వచ్చేసి పురావస్తు శాఖ స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉందని ఎండోమెంట్ కమిటీ అండి. ఇక్కడ ప్రధాన గర్భాలయంలో ఒక 18 స్తంభాలు ఉంటాయండి మండపంలో. ఈ 18 స్తంభాలలో స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది మేడం. ఇప్పుడు మనం లైట్ బంద్ చేసినట్టయితే మనకు ఒక స్తంభాకారంలో నీడ కనబడుతుంది మేడం. ప్రధాన గర్భాలయంలో మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు మేడం ఒకటే డైరెక్షన్ ఉంటుంది మేడం. అది ఎటు కూడా సన్లైట్ మారిన కొద్ది కానీ సూర్యోదయం ఉత్తరాయణ దక్షిణలో ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కూడా ప్రతిరోజు కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది. మనకు వర్షం ఉన్నా మబ్బు ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కూడా ప్రతిరోజు కూడా కనబడడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ స్తంభం నీడ లోపల మాత్రం టచ్ కాదు మేడం. ఈ 18 స్తంభాలలో విదేశాల నుంచి కూడా వచ్చినా కూడా ఆ ఛాయ అన్నది కూడా అంతు చిక్కని రహస్యం, ఒక దేవరహస్యం. ఇప్పుడు ఎక్కువ మనకు మన లెక్చర్ సార్ అని చెప్పేసి సూర్యపేట మనోహర్ గారు అని చెప్పేసి ఈ 4 స్తంభాలు కలిపి ఒక స్తంభం పడుతున్నాను కూడా చెప్పడం జరిగింది ధర్మకోల్ ప్రకారంగా. కానీ వాస్తవానికి స్తంభం మీద కాదు అది. ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ మారాలి, కానీ మారట్లేదు, ఒక్కటే శివుడు పైన ఉంటుంటది. విషయం ఏంటంటే ఎదురుగా సూర్య భగవానుడు, సూర్య భగవాను ధర్మపత్ని ఛాయాదేవి, శనీశ్వర్ తల్లి అమ్మవారు మేడం. ఆమె ఎప్పుడు కూడా ఛాయాదేవి తపస్సు చేస్తుంటుంది. ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా బోలాశంకరుడు వరం ఇచ్చారంట. ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది మేడం. అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది. అమ్మవారి శనీశ్వర తల్లి. ఇక్కడ ఛాయను దర్శనం చేసుకున్నా మనకు ఏలినాటి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇది మనకు ప్రాముఖ్యత. అంటే మనకు 365 రోజులు కూడా ఈ ఛాయ మాత్రం కనబడుతూ జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు భక్తులు స్వస్థాలతోటి లోపలికి వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ శివుడి దగ్గర బ్రహ్మసూత్రం ఉన్న శివుడు మేడం. అంటే శివలింగాలు ఎక్కడైనా ఉంటాయి కానీ ఈ నేత్రాల దగ్గర ఒక వైట్ లైన్స్ అనేది కనబడుతుండేది. బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది. ఒకటి పచ్చల సోమేశ్వర స్వామి, ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి దగ్గర బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది. ఎందుకంటే ఇక్కడ పుత్ర సంతానం విషయంలో కానీ ఆరోగ్య ప్రకారం కానీ ఎవరైనా మానసికంగా ఎవరైనా బాలేకున్న వారి పాణిగ్రహం విషయంలో కానీ స్వామివారికి అభిషేకం కానీ తైలాభిషేకం కానీ పంచామృతాలకు అభిషేకం చేసినట్టయితే మీ యొక్క కోరిక అనేది కూడా అనుగ్రహం అన్నది కూడా పొందుతారు మేడం. మేము ఉదయం వచ్చాము, ఉదయం నుంచి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు, ఎక్కడా కూడా తగ్గడం లేదు. అంటే ఇంకా డెవలప్ చేస్తే భక్తుల తాకిడి అనేది ఇంకా పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు కూడా చుట్టుపక్కల అంతా కూడా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ప్రధాన అర్చకులు ఉదయ్ కుమారు, అజయ్ కుమార్ అండి. మేము ఇక్కడ ఈ దేవాలయంలో మేము ప్రాపర్ వచ్చేసి మన పానగల్లి మాది లింగాయత జంగమ మఠం. అది ప్రతిరోజు కూడా ఇంకో విషయం ఏంటంటే శ్వేతనాగు ఇక్కడికి సర్పం కూడా రావడం జరుగుతుంది. ఇది చాలా మంది కూడా పానగల్ వాళ్ళు కూడా చాలా మంది చూసారు. ఇప్పుడు కూడా నేను కూడా ఫోన్లో ఫోటోస్ కూడా ఉన్నాయి మేడం. గర్భాలయం కూడా రావడం జరుగుతుంది. ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసమైన కానీ ఈ స్వామివారు మాత్రం ధ్వంసం కాలేదు. ఎందుకంటే సర్పం ఉంది, నాగబంధనం. ప్రతి ఇక్కడ వాటర్లో ఉండే స్వామివారు అదే నాగబంధం. నాగబంధనం. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో ఒక పుట్ట వెలిసింది మేడం బయటలో. స్వామి ఒక జ్వలలింగం అన్నట్టు. ఇప్పుడు లోపల కొంతకాలంగా అప్పుడు 2005లో కొంచెం ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ అనేది కూడా బంద్ అయింది. కానీ అయినా కొద్ది మనకు అయినా కూడా మేము తడి అంతా చూసాం వచ్చేది. మీరు ఇక్కడ లోపల కూడా మెడిటేషన్ చేసినా కూడా చాలా వైబ్రేషన్ అనేది కూడా మీకు ఎనర్జీ అనేది కూడా అక్కడ వైబ్రేషన్ కూడా రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే శివలింగాలు కొంతమంది దేవాలయాలు కూడా కొంచెం ఇక్కడ కూర్చోబెట్టి అభిషేకాల కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ మన దేవాలయంలో లోపలికి వెళ్ళి కూడా ప్రతిరోజు నిత్య అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
ఉదయం వచ్చేసి మేడం 5 గంటలకు గుడి ఓపెన్ అవుతుంది మేడం, రాత్రి 8 గంటలకు గుడి బంద్ అవుతుంది మేడం. అండ్ అంతేకాకుండా పౌర్ణమి రోజు కూడా ఇక్కడ ఛాయ పడుతుంది అని అంటారు. సో దాని విశిష్టత గురించి చెప్పండి. ఇది మనకు అంటే మా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఛాయ మాత్రం ప్రతిరోజు కూడా కనబడుతుంది. ఛాయ మళ్ళీ చీకటైన కొద్దీ ఛాయ అనేది కనబడదు. మళ్ళీ ఎప్పుడు కనబడుతుంటే పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి రోజు ఆ వెలుగులో ఆ ఛాయ అనేది కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి మేడం 100%. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఛాయా సోమేశ్వర ఆలయం గురించి చాలా విశిష్టత, అంటే ఇందులో దాగి ఉన్న రహస్యాల గురించి చాలా వివరించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న 4 స్తంభాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఈ స్తంభాలలో అటు రామాయణం, భారతం, శివలీలలకు సంబంధించి ఎంతో అద్భుతమైన కట్టడాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ 4 స్తంభాల గురించి కూడా మనకి పూజారి గారు చాలా చక్కగా వివరిస్తారు. చెప్పండి. అయితే మనకు 4 పిల్లర్స్ ఉంటాయి మేడం. బ్లాక్ బసాల్ట్ అండర్ స్టోన్ ఇది వచ్చేసి కూడా ఇదంతా మనకు ఎటువంటి జాయింట్స్ ఉండదు, ఒకటే ఏకశిల మేడం ఇదంతా. ఇదంతా కూడా బ్లాక్ బసాల్ట్ అంటారు. కాయిన్ కూడా కొట్టినట్టే శబ్దం వస్తుంది, గంట సౌండ్ వస్తుంది మేడం. 4 పిల్లర్ వరకు డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి మేడం ఇక్కడ. 4 పిల్లర్ ఈ 4 పిల్లర్స్ మేడం. ఒకటి మన వైట్ స్టోన్, ఇది మనకు 3 గర్భగుడిలో వైట్ స్టోన్ ఉంటుంది. ఇక్కడ అష్టదిక్పాలకులు పైన మేడం, ఇవి అష్టదిక్పాలకులు. నేను వచ్చేసి ఇది త్రికుటాలయంగా పిలుస్తారు. మెయిన్ గర్భగుడి 3 గర్భగుడులు ఇస్తారు. ప్రధాన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు. ఓన్లీ ప్రధాన దేవాలయంలో స్వామివారు శివుడు ఉన్నారు, మిగతా గర్భాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవ్వడం కూడా జరిగినది. అంటే ఇది విష్ణుమూర్తికి సంబంధించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అని అంటారు. ఒక ఆవిడికి పిల్లలు లేకపోతే అంటే ఇది యాక్చువల్ గర్భగుడి విష్ణు దేవాలయం మేడం. ఇది అయితే ద్వారపాలకులు చూసినట్టయితే ఇక్కడ విష్ణు ఉన్నారు. ప్రెసెంట్ దత్తాత్రేయ స్వామి. ఒక పానగల్లో ఒక భక్తురాలకు కృతసంధానం విషయంలో ఆమెకు లేకుండేది. ఒక కళ్ళలో దత్తాత్రేయ స్వామి అనేది ఆమెకు కళ్ళలో వచ్చి చెప్పారంట. వచ్చేసి ఆమె కోనేట్లు పూడిగా తీసి ఇక్కడ పక్కకు పడినాను అని చెప్పడం జరిగింది ఆమె కళలో. ఆమె డైరెక్ట్గా వచ్చేసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉందో స్వామివారు ఎక్కడ చెప్పారో అక్కడనే తీశారు ఆమె. ఆ తీయడం వల్ల ఆమెకు ఇక్కడ ప్రెసెంట్ దత్తాత్రేయ స్వామి అనేది కూడా ఆ మూర్తి అనేది కూడా తీసుకొని ఇక్కడ భద్ర స్వామివారు కూడా పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు మేడం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆదివారం కానీ బుధవారం కానీ అభిషేక కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా వచ్చి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తారు మేడం. అండ్ అంతేకాకుండా ఇక్కడ నాగబంధం కూడా ఉంది అన్నారు. నాగబంధం అంటే శ్వేతనాగు వచ్చి ఇక్కడ శివునికి భద్రత కల్పించేది అని చెప్పేసి అని అన్నారు. మరి అక్కడికి కూడా వెళ్ళి అసలు అక్కడ శ్వేతనాగుకు సంబంధించి ఆ పుట్ట కూడా మనం చూసొద్దాం రండి. శ్వేతనాగు గురించి, నాగబంధం గురించి ఇప్పటి వరకు పూజారి గారు మనకి చెప్పారు కదా. ఇక ఇదేనండి ఆ ప్లేస్. ఇక్కడే చాలా మంది కూడా శ్వేతనాగును చూడడం జరిగింది. కుబుసం కూడా విడిచిన సందర్భం, అంటే అవి కూడా చూసి శ్వేతనాగు ఉంది అని చెప్పేసి దానికి ప్రతీకగా కుబుసం కూడా ఇక్కడ విడవడం జరిగింది. మనకి ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం కుబుసం కూడా ఇక్కడ కనిపించింది అనమాట. పుట్ట కూడా అప్పటికప్పుడే వెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు దీని చరిత్ర ఏంటి అనేది పూజారి గారి మాటల్లోనే విందాం. అండ్ మామూలుగా ఈ పుట్టను చూస్తే ఎప్పుడు కొంచెం కొంచెంగా చేమలు పెడుతూ ఉంటాయి అని చెప్పి చెప్తుంటారు. ఇది ఆటోమేటిక్గా అప్పటికప్పుడే పుట్ట వెలిసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీని ప్రాచుర్యం, దీని కథ గురించి ఒకసారి చెప్పండి. అయితే మనకు ఫస్ట్ లో 2002లో మేడం ఇక్కడ పుట్ట ఏం లేకుండే ఫస్ట్ లో. అంటే సర్పం అనేది ఒక గోళం, మనకు వాటర్ గోళం అనే స్టోన్ ఉంటుంది మేడం, గర్భగుడిలో ఉండేది. మనకు అభిషేకం చేయాలని చెప్పేసి గర్భగుడిలో లోపల మొత్తం ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ తగ్గినాయి. ఇక్కడ ఆ వాటర్ తగ్గడం వల్ల ఆ అమ్మవారు సర్పం అనేది కూడా ఇక్కడ పుట్ట వెలవడం కూడా జరిగింది మేడం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల నేను రోజు చూస్తున్నాను కాబట్టి ఈ ప్రాంగణం కానీ పూస కానీ కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా గర్భాలయం రీసెంట్గా ఒక వారం కిందను వీడియో తీస్తాను నేను. శ్వేతనాగు కూడా కోనేట్లో కూడా వచ్చినా కూడా శ్వేతనాగు ఉన్నది, ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను మేడం. ఇక్కడ ప్రతిరోజు మంగళవారం కానీ ఆదివారం కానీ ఎవరైనా మనకు సంతానం విషయంలో కానీ ఎక్కువ కూడా ఇక్కడ అభిషేక కార్యక్రమం కానీ నాగదేవతకి పూజ అంటే తప్పకుండా పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా నాగదేవతకి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఉన్న నాగుల్లో ప్రప్రథమంగా శ్వేతనాగు చాలా ప్రత్యేకమైంది. సో ఇక్కడ గనక పిల్లలు లేని వాళ్ళు గనక పూజలు చేసుకొని ఇక్కడ మొక్కుకుంటే గనక తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు నమ్మి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఆలయం మహిమ గురించి తెలుసుకొని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ భక్తులు కోకొల్లలుగా తరలి వస్తూ ఉంటారు. అండ్ శ్వేత
శ్వేతనాగు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కూడా కొన్ని పర్వదినాల్లో ఇక్కడికి ఆలయం దగ్గరికి వచ్చి ఆ దేవుడిని దర్శించుకుంటుంది అని కూడా చాలామంది చూసామని కూడా చెప్పడం జరుగుతుంది. అందులోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో ఇది మహా అద్భుతము. ఇది మరొక రహస్యం అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఇంతకు ముందు కూడా నంది, చాలా పెద్ద నంది ఉంది శివలింగం ఎదురుగా అని చెప్పేసి, అది శిథిలావస్థకు అంటే శిథిలమైపోయింది కొన్ని గొడవల వల్ల అక్కడ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇదే అనమాట ఆ నంది. అండ్ మనం దీనికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇలా పట్టుకొని నిమిరితే కనుక మనకి సేమ్ మనం నిజమైన గోమాతని నిమిరినట్ల ఆ విధంగా మనకి ఇక్కడ స్పర్శ అయితే తెలుస్తుంది. మనకి సేమ్ ఆ విధంగా ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ బ్రహ్మముడి. సో ఇది ఎలా అంటే బ్రహ్మముడి తాడుతో మనం ఎలా కడతామో ఆ విధంగా ఇక్కడ స్టోన్తో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనకి అంత అందంగా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఈ స్టోన్తో మనకి బ్రహ్మముడి అని ఇది ఏ విధంగా వేశారు తాడుతో అనేది ఇక్కడ అంత అందంగా ఇక్కడ చెక్కడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ నంది చూసారా ఎంత అందంగా చెక్కారో. కాకతీయుల కాలం నాటి కట్టడాలు అంటే మనకి శిల్పకళ మొత్తం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో ఆ శిల్పకళలే కాదండి, ఒక మిస్టరీ కూడా దాగి ఉందని చెప్పొచ్చు. అప్పట్లోనే సైన్స్కి అంతు చిక్కని విధంగా ఆలయాల్ని నిర్మించారంటే ఎంత గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి ఆలయాల్ని కూడా ఎప్పుడు కూడా మనము వాటిని అభివృద్ధి చేస్తే గనక మన తరాల వాళ్ళకి ఈ కట్టడాల గురించి, ఈ ఆలయ విశిష్టతల గురించి మనం ఎంతో చక్కగా చెప్పవచ్చు. అంటే మన హిందూ ధర్మాన్ని అంటే అందరికీ కూడా తెలిసే విధంగా మనమే తెలియచేయాలండి. ఇలాంటి పురాతన కట్టడాలు ఎప్పటికీ కూడా శిథిలం అయిపోకూడదు. మరి ఇలాంటి ఆ పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను వెలికి తీసి మీకు చూపించేదే మన ఈ ధర్మక్షేత్రం. ఈరోజు ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించి మీరు పునీతులయ్యారని ఆశిద్దాం. ఈ ఆలయంలోని దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకున్నారు కదా. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పాటిద్దాం. నలుదిక్కులా వినపడేలా చేద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడదాం. మన ధర్మక్షేత్రాన్ని నిలబెడదాం.